కాదు వీళ్ళందరికీ కూడా కంపెనీ ద్వారా రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈ అవకాశం తీసుకొని ఒక ఇల్లు కట్టిరండి. బయట కనీసం మనం థింక్ చేద్దామన్నా మనకు పాసిబుల్ కదా, ఆలోచన కూడా రాదు. ఇదే పోతుంది ఆలోచన. ఇక్కడ కంపెనీ ఇల్లు ఇచ్చింది. ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర సాగవాల ఇల్లు ఉంది. ఓకేనా, ఇక్కడ 4 హౌస్ అక్కడే ఉన్నాయి. ఇక్కడ గోవిందపల్లిలో ఇంకా 2 హౌస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడైతే సాగుని డెవలప్ చేయడం కాకుండా ఇంకొక ఇద్దరు డెవలప్ చేస్తున్నాం. యూసీడీ అన్నది యూసీడీ పైన మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ పొందుతుంది 2%. ఓకేనా. సో ఈ యొక్క ఇన్కమ్ 2 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే 3 లక్షల కంటే తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఇన్కమ్స్ మరి ఎప్పుడు ఇస్తుంది? ఓకే, ఇవన్నీ ఇన్కమ్స్ మరి ఎప్పుడు ఇస్తుంది? నేను పెట్టుబడి పెట్టలేను మరి. ఓకే, ఇన్కమ్ ఎప్పుడు ఇస్తుంది? నిజంగా వస్తాయా అంటే కంపెనీ యొక్క 100 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తుంది. సో ఏంటంటే 3 తరాలకి ఇస్తుంది. వచ్చి 3 తరాలు దీని స్టార్ట్ అవుతారు. 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 లక్షల దగ్గర మనం రిటైర్మెంట్ తీసుకున్నా కూడా మన పిల్లల నుంచి స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఒక కోటి రూపాయల దగ్గర ఆగిపోయినప్పుడు అక్కడ మీ మనవాడు ఓకేనా, మీ తాత మీ సెకండ్ జనరేషన్ తాత జనరేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒక 3 తరాలకు మనకు దారి చేసిన వాళ్ళు. ఓకేనా. సో అర్థమైందా? సో ఇదేంటండి సెక్యూరిటీ అంటుంది. ఏమంటారు? సెక్యూరిటీ అంటే మనం ఉన్నా లేకపోయినా కూడా కంపెనీ మన ఫ్యామిలీని ఆదుకుంటుందా లేదా? సో ఈవెన్ ఇప్పుడు ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటాం. బట్ అక్కడ ఖచ్చితంగా గ్యారంటీగా లేదు. ఇస్తున్నారు గవర్నమెంట్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఏం ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు. అవునా కదా? సో ఇక్కడ కంపెనీ 3 తరాలకు ఇస్తాను. అర్థమైందా లీడర్స్? అర్థమైందా? ఎస్. సో ఇంకొక ఆఫర్ ఉంది లాస్ట్, అది మీకు ఇస్తాను. ఇప్పుడు చాలా సింపుల్ ఆఫర్ అది. సో ఈ ఆఫర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ సక్సెస్ అవ్వడానికి ఇది కీ పాయింట్. ఏమంటారు అంటే సిఎన్సీ ఆఫర్ అంటారు. ఏమంటారు? సిఎన్సీ ఆఫర్. సో మీ నెలకి మీరు ఖర్చు పెడతారు. ఇంకో సరుకులకి ఎంత పడుతుంది? పేరేంటి? ఎంత పెడతారు నెలకి? 2000 పెడతారు. పెద్ద ఫ్యామిలీ అయితే 3000 వరకు ఇలా అవుతూ ఉంటాయి. అవునా కదా? సో మనము ప్రతి నెల 3000 పెట్టామనుకుందాం. బయట షాపింగ్ చేసామనుకుందాం. ఎంత అవుతుంది? 4 మంత్స్కి ఎంత అవుతుంది? 12,800 అవుతుంది. సో ఈ ఆఫర్ 2 to 14 రోజులు తీసుకోవాలి. 2 to 14 రోజులకు ఫస్ట్ మంత్ అయితే మనకి 30 రోజులు ఛార్జ్ చేస్తుంది మనకి ఈ ఆఫర్. మరి 12,800 రూపాయలు నాలుగు మనం బయట కొనుక్కుంటాం కదా, మనకి ఎక్కువ రూపాయలు వచ్చిందా? రాలేదు. 0 కదా? 0 కదా? సో ఇప్పుడు కంపెనీలో మన కంపెనీలో చూద్దాం. సో 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తా ఉంటుంది. 10% డిస్కౌంట్ తీసుకుంటాం. యాక్చువల్ డిస్కౌంట్ ఎంత? 10 to 20% కదా? కేవలం 10% ఇస్తున్నాం. సో నెక్స్ట్ క్యాష్ బ్యాక్ ఎంత అంటే ఒక 5% ఇస్తున్నాం. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మన బిల్డర్ ఇలా స్టార్ట్ చేస్తే మనకు వచ్చే ఆదాయం. సో ఏంటిది? ఫ్రీ వస్తువులు, నెక్స్ట్ డిస్కౌంట్ వస్తుంది, నెక్స్ట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. డబ్బులు అనేది మనకి వాపస్ వస్తుంది. ఓకే. సో ఇన్కమ్ ఇందులో 320 రూపాయలు. అవునా కదా? ఎంత మరి? 280 రూపాయలు. నెక్స్ట్ డిస్కౌంట్ కూడా 320 రూపాయలు. అంతేనా? 280 రూపాయలు. ఏదో ఫ్రీ వస్తువులు వచ్చినాయి, ఏమో డిస్కౌంట్ వచ్చింది 280 రూపాయలు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ ఎంత అంటే ఒక 5% ఎంత అంటే 160 రూపీస్ కదా? అంతేనా? అమ్మి మేడం 640 రూపాయలు. చూడండి, ఇది మనకు వచ్చే డిస్కౌంట్, ఫ్రీ వస్తుంది, క్యాష్ బ్యాక్. ఇవన్నీ కూడా క్లబ్ చేద్దామా? క్లబ్ చేస్తున్నారు. క్లబ్ చేయడం అంటే అది కూడా స్టాప్ చేయడం ఇంపార్టెంట్. సో 280 640 రూపాయలు యాడ్ చేస్తున్నా. 600 క్లబ్ క్యాల్కులేషన్ అంటే ఇలా వర్క్ చేస్తున్నాం. అండ్ ఐదో మీద మీరు సీరియల్ తీసుకున్నారు కాబట్టి ఒక 3,000 రూపాయలు ఎంఆర్పీ వస్తువులు ఫ్రీ స్టార్ట్. ఓకే. డిస్కౌంట్ ప్రైస్ పడితే 2,515 రూపాయలే. బట్ ఎంఆర్పీ పడితే 3,200 రూపాయలు. దీన్ని యాడ్ చేస్తున్నా. 3,200 0 20 2 4 10 12 14 4 1 3 4 5 6 6,040 రూపాయలు. ఎన్ని వచ్చినాయి? మనకు వచ్చినాయి ఇంకా 6,400 రూపాయలు. మనం పెట్టింది ఎంత? 12,200. కాస్ట్ వచ్చి మరి